అందరికీ నమస్కారం. నా పేరు రమ. ప్రియవదనం 37వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. థ్యాంక్స్ అని చెప్తుంటే మెల్లిగా ఫోన్ దగ్గరికి తీసుకొని ముద్దులిస్తాడు. ఆమె ఒక్కసారిగా వచ్చిన ముద్దుకి ఫోన్ని దూరం జరిపి మాటలు ఆపేస్తుంది. అర్జున్ అనగానే మరేంటి థ్యాంక్స్, నా పెళ్ళాంవి నువ్వు, వాళ్ళని అత్తమామలని బాధ్యతగా చెప్తాడు. ఐ లవ్ యూ అర్జున్ అంటుంది తడితేరిన కళ్ళతో. ఆర్వి, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నువ్వు మామూలుగా దెబ్బలు పడవు చూడు, నేను ఇంటికి వచ్చాక. అలాగే లే, నీ ఇష్టం, వచ్చినన్ని సార్లు కొట్టుకో అని అంటే ఏం చేస్తానో నైట్ చూస్తావు కదా, సరే అంటూ ఆమె తన కన్నీరు తుడుచుకొని ఇల్లు వస్తే దిగి అతనికి బాయ్ చెప్పేసి ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె ఇంటికి వెళ్ళాక కాల్ కట్ చేస్తాడు అర్జున్. మాలవిక గారు అక్కడే ఉండడంతో హాల్లో కూర్చొని అందరికీ మాటలు చెప్తూ ఉంటే ఆర్వి ఒక పక్క టెన్షన్ పడుతుంది. దాన్ని చూసుకో మా టెన్షన్ పడుతుందని అర్జున్ పెట్టిన మెసేజ్ చూసి ఆమె ఎందుకలా ఉందో అర్థం అయిన మధుర మాలవిక గారు ఆర్వీని రూమ్లోకి తీసుకొని వెళ్తారు. ఇద్దరూ కలిసి ఆమెలో చాలా ధైర్యం నూరిపోస్తారు. ఆర్వి లేకపోతే సందడి లేదురా అని, ఆదర్శ్ అంటే నిజమే అని, ఆమెని ఎంత టెన్షన్లో ఉందో అని, అతని కోసం ఎలా తను వెయిట్ చేస్తుందో ఆలోచన రాగానే నవ్వుకుంటూ ఉంటాడు అర్జున్. ఏంట్రా నీలో నువ్వే నవ్వుతున్నావని వితిక అర్జున్ని అడుగుతూ, అవును, ఇంతకీ ఎందుకు వెళ్ళింది ఆర్వి అని కాల్ చేస్తుంది వితిక. లాస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసిన ఆర్వి, హా వితిక చెప్పు అనగానే, నువ్వు చెప్పు ఎందుకు వెళ్ళిపోయావంటే అది కాస్త హెడ్ఏక్గా ఉందని అబద్ధం చెప్తుంది. స్పీకర్లో ఉండడంతో అందరూ వింటారు. అర్జున్ నిజంగానే హెడ్ఏకా లేదా ఊరికే అలా చెప్పిందని ఆలోచిస్తూ ఉంటే, ఏమైంది ఆర్వి అని ఆదర్శ్ అడుగుతాడు. అంత ఇబ్బంది ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, లైట్గా హెడేక్, మీరు కంగారు పడకని అంటుంది. అర్జున్ కూడా వింటున్నాడు అని తెలిసిన ఆర్వి, అవునా ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు ఆదర్శ్. వాళ్ళకి ఊరికే హెడేక్ అని చెప్పాను, కంగారు పడకు, నాకేం కాలేదు అర్జున్ అని మెసేజ్ పెడుతుంది ఆర్వి. అది చూసి నవ్వుకొని, ఇది నా మనసు చదివేసింది బాగా అని, నిన్ను చూడాలని ఉంది, త్వరగా నీ దగ్గరికి రావాలని ఉంది అని తనకి తనే చెప్పుకొని అర్జున్ తన వర్క్లో పడిపోతాడు నవ్వుకుంటూ. ఇక వర్క్ చేసుకుంటూ అర్జున్ ఉంటాడు సాయంత్రం వరకు. ఈవినింగ్ ఇద్దరిని కూడా డ్రాప్ చేసి ఆర్వీకి తగ్గకపోతే రేపు రాము అని ముందే ఒక చిన్న హింట్ ఇచ్చి వెళ్తాడు అర్జున్. ఆదర్శ్కి ఏదో తేడా కొడుతున్నా కూడా పెద్దగా పట్టించుకోడు. దారిలో షాప్లో ఆగి ఆమె కోసమని ఏదో తీసుకుని వెళ్తాడు అర్జున్. అతను వెళ్ళేసరికి ఇల్లంతా కూడా కూల్గా ఉంటుంది. సీరియస్గా హాల్లో కూర్చొని ఉంటారు మాలవిక, మధుర, శ్రీనివాస్ గారు. ఏమైందని లాస్యని చూసి అడిగితే, ఏం లేదన్నయ్య, వదిన ఇప్పటిదాకా అని లాస్య ఏదో చెప్తుంటే, అర్జున్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని పంపిస్తారు మాలవిక గారు. ఆర్వి ఎక్కడ కనిపించక ఆమెకి ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఇదేం చేసిందో నాకు ఈ జన్మకు ఫస్ట్ నైట్ అయ్యేలా లేదనుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటారు. ఆర్వి మాత్రం ఉండదు. అమ్మ, అత్తయ్య, ఆర్వి ఏది అని కంగారు కడుగుతాడు అర్జున్. ముందు నువ్వు తినరా, ఉందిలే కానీ అంటూ అతనికి వడ్డిస్తారు. అది ఏమీ వినడం లేదు. నువ్వు తిను ముందు అని కూర్చోబెడితే ఆర్వీని పిలువు, తింటుంది అని గోల చేస్తాడు. అబ్బా నువ్వు తినురా ముందు అర్జున్ అని అంటూ శ్రీనివాస్ గారు కూడా చెప్తే, తినమంటే నాదైపోయింది అని అంటూ ఆమె కోసం వెతుకుతూనే అర్జున్ ఉంటాడు. ఆమె కోసం వస్తుందేమోనని. అలాగైనా సరే భోజనం చేయడానికి. ఏమైంది, రమ్మని చెప్పు మమ్మీ అని అర్జున్ అంటాడు. అది కాదురా, ఇప్పుడు నాకు భయంగా ఉంది, నాకు ఇష్టం లేదు అని ఫస్ట్ నైట్ తను వద్దని అంటోంది. ఏం చెప్పమంటావు, వాట్ అని కంగారుగా పైకి లేస్తాడు అర్జున్. 1 గంట కష్టపడి రెడీ చేస్తే మొత్తం అంతా కూడా తీసేసి నాకేం వద్దని దాని రూమ్లో కూర్చొని ఉంది. తిన్నదా ఏమైనా అంటూ పైకి లేస్తాడు. అబ్బా తినకపోతే ఏం కాదులే అర్జున్, నువ్వు లేవకని మధుర గారు అర్జున్ని కూర్చోబెడితే అది భయంతో వద్దు అంటే వదిలేకుండా మీరు ఇలా ఇంకా భయపడుతున్నారా అని అర్జున్ ఆర్వీ రూమ్లోకి వెళ్ళబోతే, అర్జున్ ఏవి అనకు ఆర్వీని అంటూ, నేనేమంటాను, దాన్ని ఏవీ తినకపోతే ఎందుకు ఊరుకున్నారు మీరు అని ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళబోతుంటే, ఇప్పుడు ఏం తినను అన్నదిలే, ఈ పాలు తీసుకొని వెళ్ళు అని అతని చేతికి పాల గ్లాస్ ఇస్తారు మాలవిక గారు. అలాగే అని పాలు తీసుకొని లోపలికి వెళ్తాడు. చీకటిగా ఉన్న రూమ్ని చూసి లైట్ వేయబోయిన అర్జున్కి డోర్ వేసిన సౌండ్ రాగానే ఆర్వీ గుండెల్లో పెద్ద తుఫాన్ వస్తుంది. లైట్ వేయగానే పగడాల్లాంటి కళ్ళతో, సిగ్గుతో ఎరుపెక్కిన చెంపలు కెంపుల మెరుపులతో ఎర్రగా మెరుస్తూ ఉన్న పెదవులు వణుకుతూ మరింత అందంగా ఉంటే అర్జున్ చూపు మెల్లిగా కిందకి వెళ్తాయి. ఆకుపచ్చ అంచు ఉన్న వైట్ కలర్ శారీలో మెడలో మెరుస్తూ ఉన్న హారం కదులుతూ ఆమె ఎంత గాఢంగా ఊపిరి పీల్చుకుంటుందో చెప్పకనే చెప్తోంది. మొత్తంగా చీర చాటున దాగిన సొగసుకి బంధనం వేసినట్టుగా ఉన్న వడ్డానం ఆమె నడుముని గట్టిగా బంధిస్తూ ఉంటే, ఇంకాస్త కిందకి వెళ్ళిన అతని చూపుకి బొడ్డు కింద కమర్చినట్టుగా ఉన్న
కుచ్చిళ్ళు ఫ్యాన్ గాలికి మెల్లిగా కదులుతూ కుందనపు బొమ్మలాగా శోభనపు పెళ్లికూతురు గెటప్లో ఎదురుగా ఉంటుంది ఆర్వి. అలాగే ఫ్రీజ్ అయి చూస్తూనే ఉన్న అర్జున్ని చూసి వేలు నలుపుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ధైర్యం తెచ్చుకొని, ఏంటి అక్కడే ఆగిపోయావు, రా వచ్చి నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో అంటుంది. ఆర్వి అబ్బాయి అయినట్టు, అతను అమ్మాయిలాగా అయినట్టు అప్పుడు చూస్తాడు అతని చేతిలో పాల గ్లాస్. అది చూసి అందంగా విచ్చుకున్న అతని పెదవులు చూసి, నువ్వు హ్యాపీనా అంటే ఇదంతా ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టి నిన్ను అని ఆమె వెనుక పరిగెడతాడు. ఆ రూమ్ అంతా తిరుగుతుంది ఆర్వి. ఆమె వెనకే వెళ్తాడు అర్జున్ కూడా. ఏంటి అయ్యగారు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు అని అంటూ అందకుండా పరిగెడుతూ ఉన్న ఆర్విని ఆగు అని అంటూ ఆమె వెనకే వెళ్తూ ఉంటాడు అర్జున్ కూడా. అమ్మో దొరికితే ఏమైనా ఉందా నీకు, అస్సలు దొరకను అంటూ పరిగెడుతూ ఉంటుంది. ఆమె వెనకే వెళ్ళి ఎలాగోలా ఆర్విని పట్టుకుంటాడు అర్జున్. తనని వెనుక నుంచి చుట్టుకొని, ఈ పట్టుచీర నీ అందాన్ని మరింతగా పెంచింది తెలుసా, నీ అందం రోజు రోజుకి పెరుగుతుందా అని అనిపిస్తోంది. ఈ బంగారు హారంతో చందమామ చుట్టూ మెరిసే కాంతిలా కనిపిస్తోంది నీ మెడకి. నీ చెవిదిద్దులు నిన్ను తాకాక ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లా అనిపిస్తున్నాయి. కదులుతున్న ఆమె చేతుల్ని తాకుతూ, ఈ గాజుల చప్పుడు నా హృదయాన్ని మాయ చేస్తోంది. ఈ కుంకుమ బొట్టు, ఈ గాజులు, ఈ పట్టుచీర ఇవన్నీ కలిపి నిన్ను అందమైన శిల్పంలా మార్చేశాయి. నగలు మెరిసేలా ఉండాలని అనుకుంటే వాటికి నీ అందాన్ని చూసే అవకాశం ఇవ్వాలి, కానీ వాటికి ఆ అదృష్టం లేదు. పాపం నేను ఉండనివ్వనుగా అంటూ ఆమె మెడ మీద మునిపంటితో కొరికాడు. అబ్బా అర్జున్ అంటుంటే నీ అందానికి నగలు, శారీ కూడా నీతో ప్రేమలో పడిపోయాయి అనిపిస్తోంది. నీ లేలేత పరువాలను తాకుతున్న ప్రతి దాని మీద నాకు ఈర్ష్య కలుగుతోంది ఆర్వి అంటూ ఆమె బుగ్గన చిరుముద్దు ఇస్తాడు. నీ కలలు నన్ను పూర్తిగా కోల్పోతున్నాననిపిస్తోంది. అవి నన్ను మాయ చేసేస్తున్నాయి. నీ నవ్వు నా హృదయాన్ని కరిగించేస్తోంది. అది నా హృదయం అనే ప్రపంచానికి వెలుగునిస్తుంది. గాలికి కదులుతున్న ఆమె కురుల మధ్యలో దాగి ఉన్న మల్లెల పరిమళాన్ని మత్తుగా పీల్చుకొని వాటిని మునివెళ్లతో పక్కకి లాగుతాడు. నీ మాటలు వింటూ ఉంటే చాలు ఒక మధురమైన సంగీతం వినిపించినట్లుగా అనిపిస్తోంది. నా వేళ్ళు నీ కనుబొమ్మలు సవరించే క్షణంలో ఓ మాయాజాలం చేస్తున్నాయి. నీ మోముపై నీ నడుము వంపులు ఒదిగిపోవాలని ఉంది అంటూ ఆమెని చుట్టేసుకుంటాడు అర్జున్. వదులు అంటే వినకుండా నడుము పట్టి వెనక నుండి చుట్టుకొని, ఏంటి నువ్వు అబ్బాయి నేను అమ్మాయినా, అయితే అన్నీ నువ్వే చేయాలి గుర్తుంచుకో అంటాడు అర్జున్. అని కళ్ళు పెద్దవి చేసి వదలరా అని తప్పించుకోబోతే ఆమెను గట్టిగా చుట్టుకొని, నిజంగానే తినలేదా నువ్వు అని అడుగుతాడు ఆమె పొట్ట మీదకి చేయి పోనిస్తూ. లేదు తిన్నానులే అంటుంది ఆమె టెన్షన్తో. తినలేదని తెలుస్తుంటే ఇప్పుడు తెస్తాడు, అందుకే చెప్పదు. అందరూ ఎంత బలవంతం చేస్తున్న తినాలని మొండికేసి వచ్చేస్తుంది. ఎంతో భయం ఉన్నా అది అర్జున్కి కనపడకుండా దాచేస్తుంది. అక్కడే ఉన్న పాల గ్లాస్ ఒక చేతిలో అందుకొని ఆమెకి ఇస్తే, నువ్వు తాగు ముందు అంటుంది. ఇద్దరం తాగాలి అంటూ ఆమె నోటి ముందు పెడితే అది తీసుకొని తాగే లోపుగా వెనక నుంచి అర్జున్ ఆమె నడుముని పట్టుకొని వీపు మీద ముద్దులు ఇస్తూ ఉంటాడు. ఆమె చెయ్యి గ్లాస్ మీద బిగుసుకుపోతుంది. తాగు అని మత్తుగా వస్తుంది అతని వాయిస్. మెల్లిగా గ్లాస్ ముందుకి అని తాగుతూ ఉన్న ఆమె భుజం మీదుగా వాలి బుగ్గ మీద ముద్దిస్తాడు అర్జున్. అని భారంగా అతని చేయి మీద చేయి పెడితే, ఏంటని ఆమె మెడ మీద పెదవులతో గిలిగింతలు పెడుతూ అడుగుతాడు. ఇదిగో అని గ్లాస్ పైకి తీస్తే, తాగించు అంటాడు. ఎలా అని ఆమె అడిగితే, కుడి చెయ్యి ఎత్తి ఆమె చేతిని పైకి అని ఆమె మీదుగా తాగుతాడు అర్జున్. అది తాగుతూనే కదులుతున్న అతని చేతుల చిలిపి పనులకి ఆర్వి గ్లాస్ పైగానే ఇస్తే గ్లాసులో మిగిలి ఉన్నవి ఆమె భుజం మీద పడతాయి. అంతే. ఆమె దూరం జరిగే లోపే ఆమెను ఇంకాస్త గట్టిగా పట్టుకొని, హలో, ఈ మిల్క్ అయితే నీ కడుపులోకి లేదా నా కడుపులోకి వెళ్ళాలని ఆమె భుజం మీద ఉన్న పాలని అతని నోటితో పిలుస్తూ ఉంటే ఆమెలో ఏదో పరవశం. అర్జున్ అని పిలుస్తూ ఉంటే అతనికి వీలుగా మారిపోతుంది. అసలు ఎప్పుడు అతని వైపు తిరిగిందో కూడా ఆమెకి తెలియదు. మెల్లిగా తీస్తున్న బయటకి స్పృహలోకి వచ్చిన ఆర్వి కంగారు పడుతూ ఉంటే ఆమెను వదిలి, ఆర్వి నిజంగానే నీకు టైం కావాలా అని అడుగుతాడు. ఆమె తల దించేస్తే గడ్డం పట్టి పైకి లేపి ఆమె కళ్ళలోకే చూస్తాడు. అంటే ముందు కంగారుగానే ఉన్నాను, ఇంటికి వచ్చాక అత్తయ్య అమ్మ ఇద్దరు కూడా ధైర్యం చెప్పారని చెప్తుంది. ఏం చెప్పారు అని అంటాడు ఆమెని బెడ్ మీద కూర్చోపెడుతూ. అదే నీకు చెప్పొద్దన్నారు అంటే, పర్లేదులే చెప్పు అంటాడు. ఆమె తలదించి, నువ్వేది చెప్తే అది వినాలి, కంగారు పడకు, ఎటువంటి ఇబ్బంది ఉన్నా మాకు చెప్పు, అలాగే అర్జున్కి ఇష్టమైనట్టు మసులుకో, అలా భయపడి దూరంగా ఉండకు అని చెప్పారు. అయినా నీకు భయం ఉంటే నాకు చెప్పాలి, వాళ్ళకెందుకు చెప్పావని ఆమెని మాటల్లో పెట్టి ఒడిలోకి లాక్కుంటాడు. పూర్తిగా అతని మాయలోకి వెళ్ళిన ఆర్వి, నేనేం చెప్పలేదు, వాళ్ళే అడిగారు అంటే, అవునా
అయితే ఇంకా టెన్షన్గా ఉందా అంటే లేదు అని, మళ్ళీ కొంచెం ఉంది అని అంటుంది వేలు చూపిస్తూ. ఒక బాక్స్ తీసి ఆమె చేతిలో పెడితే ఏంటిది అని మెరిసే కళ్ళతో చూసి ఓపెన్ చేయి అని అందులో చూసిన ఆమెకి చైన్ చూసి భలే ఉందే అని తీస్తుంది. అందులో ఉన్న చైన్స్లో దేనికి దానికే ఉన్న అర్థం కానీ లాకెట్స్ చూసి ఏంటిది అని అడిగితే ఒకటి నాకు ఒకటి నీకు అని ఆమె మెడలో ఒక చైన్ వేసి ఇంకొకటి ఆమె చేతులతో పెడితే అది అతని మెడలో వేస్తుంది. పెళ్లిలో మార్చుకునే దండలు ఇప్పుడు ఒకరికొకరు మార్చుకుంటున్నట్టుగా ఉంది ఆమెకు. ఆమె కళ్ళల్లో మెరిసే ఆనందం చూసి ఆమె కళ్ళ మీద చిరుముద్దులు ఇచ్చి ఇవే పూలమాలలు అనుకో అని చెప్తాడు. హహ అని ఆమె అందంగా నవ్వుతుంది. ఇలా రా అని అంటే దగ్గరికి జరుగుతుంది. ఇంకాస్త అంటే ఇంకాస్త దగ్గరికి వెళ్తుంది. ఇద్దరికి మధ్య ఒక అంగుళం గ్యాప్ ఉంది. అతను ముందుకు రాగానే ఆ లాకెట్ అతుక్కొని ఏ లెటర్ వస్తుంది. ఏ అర్జున్ ఏ అని లెటర్ అని నవ్వుతూ అతన్ని చూస్తే అప్పటికే ఆమె అతనికి పూర్తిగా అతుక్కునే ఉంటుంది. ఆర్వి ఇలా ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలి, అలాగే ఇప్పుడు మనం ఇలాగే ఒకరిలో ఒకరు కలిసిపోవాలి అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఆర్వి అర్జున్ షర్ట్ని నలిపేస్తోంది. ఇంకాస్త ఆమెని అతనిలోకి పొదుముకొని ఆమెను నిలువెల్లా తాకుతూ ఉంటే ఆర్వి అర్జున్ షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది. మెల్లిగా ఆమెను వదిలి అతని షర్ట్ విప్పి ఆమె చెవిలో ఇప్పుడు ముద్దిస్తే ఏం చేస్తావు అని అంటాడు. ఎదురుగా బలిష్టంగా ఉన్న అతని మగసిరి కండలు కనిపిస్తూ ఉంటే చూపు తిప్పలేకపోతున్న ఆర్వి అతని మాటల వెనుకన ఉన్న ఉద్దేశం అర్థమై తలదించేస్తుంది. మెల్లిగా ఆమె ముఖం పట్టుకొని బుగ్గ మీద ముద్దిస్తూ కిందకి వెళ్తూ ఉంటే అర్జున్ అని అతని చేతుల్ని పట్టి ఆపుతూ ఉంటే ఏమైందిరా అని అంటూ పైకి చూస్తాడు. అర్జున్ ఏదేదో అవుతుంది అని అంటుంది ఆర్వి మెల్లిగా. అప్పుడేనా, ఇంకా చాలా ఉంది ముందు ముందు అని అంటూ అస్సలు వినకుండా ఆమె పరువాలని తాకుతూనే ఊపిరి అదుపు తప్పిస్తూ ఆమెను ఇష్టమైన కష్టాన్ని చూసి భరించలేని భావోద్వేగంతో ఆమె పెదవులను అందుకుంటాడు. అంతే టక్కున ఆర్వి చెయ్యి అర్జున్ షర్ట్ కోసం తడిమి అది దొరకక అతని పొట్ట మీద ఆమె పిడికిలి బిగిస్తుంది. అంత గాఢంగా ముద్దిస్తున్నా కూడా అతని పెదవులలో నవ్వు వచ్చి చేరుతుంది. ఆమె స్పర్శలో ఏదో మాయ ఉంది. అది ఆమె చెయ్యి అతని తాకగానే అతను ఆమె మాయలో పడిపోతాడు. నిజంగా అతను ఆమెకి ఎప్పుడో బానిసయ్యాడు. ఆమెను వదిలి మెల్లిగా కిందకి వెళ్తూ ఉంటే ఆమె గుండెల్లో దడ ఆగదు. మెల్లిగా ఆమె శరీరం వణకడం స్టార్ట్ అవుతుంది. గుండెల మీద ఆమె ఊపిరి అదుపు తప్పుతుంటే పరువాల చాటున ఇరుక్కొని ఉన్న చైన్ మీద ముద్దిస్తాడు. అతని లాకెట్ దగ్గరకు తీసుకోగని రాగానే అతుక్కుంటుంది. ఇలాగే నీలో కలిసిపోవాలని ఉంది ఆర్వి అని ఇంకాస్త ఇంటెన్స్డ్ వాయిస్తో చెప్తాడు. ఆర్వి సిగ్గుతో కళ్ళు దించేస్తే ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి వెనక నుండి లాగి గొంతు మీద ముద్దులు ఇస్తూ మెల్లిగా పంటిగాట్లు అద్దుతాడు. ఆమె చెయ్యి అతని గుండెల మీద కంగారుగా కదులుతూ తడబడి వెనక్కి వెళ్తుంటే నేను మొత్తంగా నీకే ఆర్వి, నువ్వు ముట్టుకోకపోతేనే నేను ఫీల్ అవుతాను, తాకితే కాదు అని అంటాడు. ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని భుజం మీద పైట తప్పిస్తాడు. ఆమె టక్కున కళ్ళు మూసేసి అతనికి అనువుగా మారిపోతుంది. కదా ఇంకా ఉంది. మరి అర్జున్ ఆర్వీల మొదటి రాత్రి వీళ్ళ కలయిక జరుగుతుందా లేదా మళ్ళీ ఏదైనా అవాంతరం ఏర్పడుతుందా? వితిక అర్జున్ ఆర్వీల మొదటి రాత్రి అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ వితిక రావాలని చూస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.